హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేయండి. మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ రెండు చేతి చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. కొంచెం వాటర్ తాగండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. కొంచెం గట్టిగా చెప్పండి. మెడిటేషన్ అయితే బాగుంది సార్. అంతకు ముందు కన్నా నాకు రోజు రోజుకి వేరియేషన్ అయితే తెలుస్తుంది. బాగుంది. ఓకే నా డ్రీమ్ కూడా అచీవ్ అయినట్లు కనిపించింది. అదొకటి సార్. రాత్రి ఎద్దు నన్ను పొడుస్తున్నట్లు నేను ఒక గుడిలో శివయ్య లాగా ఒక అది రాయిలా ఉంది. ఆ రాయిని గట్టిగా పట్టేసుకొని ఇంకా నేను వదలకుండా రాన్నట్లు అలా వచ్చింది సార్. వెరీ గుడ్. సో మీలో నెగిటివిటీ పోయి మీ సమస్య తీరుతుంది. ఎంతో బెంగదాడికి వచ్చారు, వచ్చాము రిలీఫ్ వస్తుంది కదా, దానికే సూచన అండి అది. ఓకే సార్. అటు త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. ధీమాగా ఉన్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు మాకు చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేసినట్టు ఎలా వెలుగు వస్తుందో అలా వస్తుందండి వెలుగు. వెరీ గుడ్. ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది. ఓంకారం Okay. చెప్పేటప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు ఇవాళ కనకదుర్గ గుడికి వెళ్ళామండి. వెరీ గుడ్. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అక్కడ అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ ఉంటే పూజారి గారిని అడిగి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి తీసుకున్నానండి. ఓకే. తర్వాత శివాలయం గుడికి వెళ్ళాం. శివాలయం గుడికి పక్కన శివాలయం ఉంది కదా, అక్కడ గుడికి వెళ్ళామండి. అది అభిషేకం చేయించుకొని పూజారి గారు షటార్ పెట్టారండి. తర్వాత వచ్చేసి మీ పూలను కొబ్బరికాయ ఇచ్చారండి నాకు. ఓకే అండి. వెళ్ళేటప్పుడు పిలిచి కొబ్బరికాయ ఇచ్చారు, అంటే మామూలు కొట్టే కొబ్బరికాయ. ఓకే అండి. వైట్ కలర్ చామంతి పూలు ఓకే అండి. అవి ఇచ్చారండి. చెట్టుకి హగ్ చేసుకోమన్నారు కదండి. హగ్ చేసుకున్నప్పుడు సింహం ఇట్లా జూలు విదిలిచ్చిద్ది అట్లా అనిపించింది. ఒళ్ళంతా విదిలిచ్చినట్టు అనిపించింది. ఓకే అండి. పేపర్ అంతా మామిడికాయలు వచ్చేసి మామిడికాయలు కోసుకున్నా అండి. పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు ఇంటికి తెచ్చుకొని కొంచెం ఇంట్లో ఉంచుకొని మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచానండి. ఓకే అండి. ఫర్గ్యూనెస్ ఇవాళ వచ్చేసి మా అమ్మా నాన్నకి చెప్పుకున్నానండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. మనీ కౌంటింగ్ వచ్చేసి మనీ కౌంటింగ్ అంతా బాగానే ఉందండి. యాజ్ యూజువల్ గా 10% బాబా గారికి, గురువు గారికి, చారిటీకి 10%. ఇవాళ వచ్చేసి కార్ షోరూమ్కి వెళ్ళామండి. అక్కడ అన్ని కార్లు వచ్చినాయి. పిల్లలు అందరం ఫ్యామిలీ వెళ్ళాము. అందరికి రెడ్ కలర్ కార్ నచ్చిందండి. రెడ్ కలర్ కార్ తీసుకున్నాము. వెళ్ళేసి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ పూజ చేయించుకొని షాపింగ్కి వెళ్ళాం. ఇంకా పిల్లలకి ఏం కావాలో అవి కొనుక్కోమన్నాను. వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కొనుక్కున్నారు. తర్వాత వచ్చేసి ఇవాళ సండే కదా, హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, సెల్ఫీలు దిగారు. అంతా హ్యాపీగా ఉందండి. ఇది నా రిలేషన్షిప్ కూడా అంతా క్లియర్ అయిపోయిందండి. అంతా బాగుంది. ఆఫీస్లో, ఇంట్లో హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు రిలేషన్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు నుంచి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారండి. అంటే రివర్స్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆఫీస్లో కూడా అంతా వాళ్ళే పిలిచి అసలు చేయబట్టుకోవాల దగ్గరికి పిలిచి అలా కూర్చోబెట్టుకొని అన్ని మాట్లాడి హ్యాపీగా అసలు వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉందండి. మీరు హీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఎదురు వాళ్ళకి అట్రాక్ట్ గా అవుతారండి మీరు.
మీలోని ఒరిజినాలిటీ వాళ్ళకి తె- తెలుస్తుంది, మీకు గుర్తింపు వస్తుంది. తెలుస్తుందండి, నాకు కూడా వెరీ గుడ్, తెలుస్తుందంట. వెరీ గుడ్. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిగిలిన బుట్టెట్టు పిల్లల హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఇది చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఈరోజు అయితే గిన. చాలా మ్మ్. రోజుకి ఎనర్జీ చాలా ఫ్లోయింగ్ బాగుంది సార్ మాకైతే. ఓకే అండి. సరే, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేద్దామా అని మీ ఫేస్ చూసి కళ్ళు మూసుకున్న వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది కొంచెం పెయిన్ లాగా. అంటే పెయిన్ కాదు, విత్ అదేందో ఒక వైబ్రేట్ లాగా అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఓంకారం చేసేటప్పుడు మళ్ళా యాజ్ టీస్ గా వైబ్రేట్ ఫీల్ అయినప్పుడు అది వెళ్ళిపోయింది. బాగా ఫ్రీగా అయినాను సార్. మళ్ళా తర్వాత ఎందుకు వచ్చిందో తెలియదు సార్. మళ్ళీ కౌంటింగ్ వేసేటప్పుడు వచ్చింది, మనీ కౌంటింగ్ వేసేటప్పుడు. సరే అని సైలెంట్ అయిపోయాను. లెఫ్ట్ బ్రెయిన్ ఏంటో మాట్లాడి చెప్తా ఉంది, ఇది ఎందుకో డిస్టర్బ్ చేస్తుందని సైలెంట్ అయిపోయాను సార్. తర్వాత యాజ్ యూజువల్ గా మామూలు మనం ప్రేయర్ చేసినప్పుడు ఏ ప్రేయర్ అయినా చేయని నేను చెప్పినట్టు ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. నాకు అది చాలా ఇష్టం సార్. ఎప్పుడు ప్రేయర్ పొజిషన్ వచ్చినప్పుడు అంటే నాకు అదొక్కటి చాలా ఇష్టం అవుతుంది సార్. నాకు ఎప్పుడెప్పుడు చెప్తారా మీరు ప్రేయర్ పొజిషన్ అని వెయిటింగ్ లో ఉంటుంది సార్ నేనైతే. వెరీ గుడ్ అండి. నాకు చాలా ఇష్టం సార్. తర్వాత ఓంకారం చేసేటప్పుడు అయితే థర్డ్ ఐ మాత్రం ఎప్పుడు కూల్నెస్ గా వస్తుంది సార్. నాకు బాగా తెలిసిపోతుంది సార్. ఆ థర్డ్ ఐ కూల్నెస్ వస్తుందంటే నేను చాలా అసలు నా బాడీ ఇక్కడ ఉందా, నా ఇక్కడ వెళ్ళిపోతున్నాను అనేటట్టు ఉంటుంది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ మొత్తం యాజ్ యూజువల్ ప్రేయర్ క్లాస్ మొత్తం అసలు మార్క్స్ లేదు సార్. ఫుల్ ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ అంతే. వెరీ గుడ్ అండి. నాకు చాలా ఇష్టం సార్. ఈ క్లాస్ అయితే ఇంకా చాలా చాలా నచ్చింది సార్ నాకు. తర్వాత ఫర్గివ్నెస్ చెప్పేటప్పుడు నాకు ఎవరిది ఈ మధ్యన ఏ గుర్తుకు రావట్లేదు సార్. అన్ని డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఏది గుర్తు రావట్లేదు. బ్లెస్సింగ్ మాత్రం యూనివర్స్ అమ్మ నాన్నకి బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు మాత్రం నిన్న అమ్మ ఇచ్చింది. నేను అనుకోకున్నట్లు నిన్న నాన్న కూడా వాట్సాప్ కాల్ చేశారు. ఈయన ఊరికి వెళ్ళినప్పుడు ఏదో గుడికి వెళ్ళారు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు. అక్కడ గుర్తు నాన్న ఇద్దరు వెళ్ళారంట. నాన్న మాట్లాడారు, మా బాగున్నాను బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆయన కూడా నాకు అనుకోకున్నట్టు ఆయన కూడా బ్లెస్సింగ్ దొరికింది. నిన్న అమ్మ ఒక్కటే ఇచ్చింది అనుకున్నాను, నాన్న కూడా ఇచ్చారు. ఈ రోజు ఆయనే గుర్తు వెరీ గుడ్. చేసుకున్నాను, ఆయన కూడా బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. యాన్సిస్టర్ ఫీలింగ్ అయితే ఇంకా చెప్పలేము. ఇంకా అసలు ఇంకా నేనంటే ఆల్మోస్ట్ అందరికి అటు అమ్మ నాన్నకి, అమ్మమ్మకి, తాతయ్యకి కానీ ఇక్కడ నాన్నమ్మకి, తాతయ్యకి కానీ చాలా ఇష్టం సార్. నేనైతే వాళ్ళకి ముద్దులో మనవరాలు అన్నట్టు చాలా ముద్దు చేస్తుంటారు ఏదైనా కానీ. చాలా హ్యాపీగా చూస్తారు సార్. నాకు అది చాలా మళ్ళీ విజన్ బాగా గుర్తొచ్చింది సార్ ఈరోజు నాకు. మా చిన్న అమ్మమ్మ ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది సార్. చాలా కేర్ చేస్తున్నాం. డ్రెస్లు ఇవ్వడం కానీ, షాపింగ్ కానీ వెంటనే తీసుకెళ్ళేది నన్ను. నాకు చాలా గుర్తొచ్చింది ఆమె చిన్నమ్మ. తర్వాత నాన్నమ్మ కూడా అంట, తను కూడా చాలా ముద్దు చేస్తుంది సార్. చాలా ఇష్టం వాళ్ళిద్దరంటే. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మళ్ళీ నాకు రిటర్న్ వాళ్ళందరిని గుర్తు చేసుకున్నందుకు. తర్వాత మనీ కౌంటింగ్ అన్నారు కదా, ఈ రోజు అంతా ఏంజిల్ నోట్స్ పెట్టుకున్నాను. అన్ని వెరీ గుడ్ అండి. ఏంజిల్ నోట్స్ తోనే మనీ కౌంటింగ్ చేశాను. ఎందుకో నిన్న అలాగ ఎన్ని అనిపించింది. ఎన్ని ఉన్నాయి చూపించండి, చాలా ఉన్నాయి సార్. చూపించండి అసలు. చూపిస్తుంది. ఇదంతా 20 రూపీస్ నోట్స్ సార్. ఇదంతా ఒక 10 ఆర్ 11 ఉండొచ్చు అనుకుంటాను. తర్వాత 50 రూపీస్ ఒక 2, తర్వాత 100 రూపీస్ ఒక 6 ఆర్ 7 ఉన్నాయి. అని 7, 8, 6 విత్ ఇంకా 3 దీంట్లో పెట్టాను, కవర్ లో పెట్టాను, బీరువా కనిపించాను. 2 మాత్రం 500 నోట్స్, 5/8, 3/2 సార్. ఒకటి 200 నోట్ 3/8. ఓకే. సరోజ గారు మీ దగ్గర ఉన్నాయా ఏంజిల్ నెంబర్స్? మీ దగ్గర ఉండకూడదు, అన్ని నాకు పంపించండి. మా దగ్గర ఏంజిల్ నెంబర్ నోట్ వచ్చినప్పుడు ఒక నోట్ వస్తే సపోజ్ 888 ఒక నోట్ వచ్చింది అనుకోండి, 20 మీద వస్తే 50 మీద రావాలని కోరుకోవాలి. 50 మీద వస్తే 100 మీద రావాలని కోరుకోవాలి. 100 మీద వస్తే 200 మీద రావాలని కోరుకోవాలి.
200 మీద వెజ్ లో వస్తే ఉన్నాయి సార్ 500 మీద రావాలి కోరుకోవాలి. ఏంజిల్ నోట్స్. ఎన్ని అలాగే ఉన్నాయండి? వచ్చింది సార్. ఒకటి 200 మీద వచ్చింది, తర్వాత 500 పైన వచ్చింది. ట్రిపుల్ ఎయిట్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి సార్. 30 ఉన్నాయి నా 38 దగ్గర. 38 ఉంది. తక్కువ కదా? ఒక్కో తక్కువనే నోటు సార్. ఒక్కో నోటు ఒక బండిలో ఉండాలి. అవును సార్. అవును సార్, కరెక్ట్. ఓకేనా? వస్తాయి సార్. డబ్బులు రాయడం ఫస్ట్ లెక్కెట్ట చూసుకోండి. ఏం చేస్తాను తీసి పక్కన పెట్టండి. అవును రబ్బర్ సార్, బ్యాండ్ ఫస్ట్ వేసేయండి. పని అదే సార్. బీరోలో పెట్టేయండి. ఎప్పుడైతే మీరు రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెట్టడం మొదలెట్టారో ఇంకేం వస్తుంటాయి. ఫోకస్ సార్ వాటికి 10 పెట్టండి. రూపీస్ కూడా వచ్చింది సార్, కానీ ఇదే ఆ పర్స్ లో ఇంకో నా పర్స్ లో పెట్టుకున్నాను. ఎప్పుడైనా చూసుకోవడానికి ఏంజల్ నంబర్ నోట్ కావాలని పెట్టుకున్నాను. మనీ ఏం లేదు. కౌంటింగ్ అట్లా పెట్టుకున్నాను. హ్యాపీగా ఏం చేస్తారంటే ప్రతి నోటుకి ఒక నోటు 100 బండ్లు రావాలి కోరుకోండి. ఇప్పుడు 500 100 అయింది అనుకోండి, ఎంత అవుతుంది? అంటే సార్ ఒక అరౌండ్ 50,000 వరకు. కదా? 111 50,000, 222 50,000, 333 50,000, 444 50,000, 55 50,000, 666 50,000, 777 50,000, 88 50,000, 999 50,000. ఓన్లీ 500. అవును 200 అది కూడా 2 లక్షలు. 25,000. అవునా? అలా పెరిగిపోతుంటాయి. ఏం చేయాలి పోజ్ చేస్తే మీరు అంటే లక్షల గారు లేకపోతారు. నేను మార్చాలి మనసు అవ్వదు. ఎవరికి ఎవరు నేను పంపమని నాకు పంపరు. మీరే దాచుకుంటారు, రోజు చూసుకుంటారు. ఏమవుద్ది? మేము డైరెక్ట్ వచ్చినప్పుడు పంపుతాం సార్. ఇప్పుడు ఫోన్ లో పంపడానికి అది నాది ఉంది చాలు. అయితే ఎలా చూసుకోవడం వల్ల దాచుకోవడం లేవుతుంది మీకు తెలియదు, మీరు లక్షల గారు అయిపోతారు. ఓకేనా? బండి ఫుల్ వేసి చెప్పండి నాకు ఏం చేయాలి చెప్తాను డబ్బులతో. సరే. ఏం కొనాలో చెప్తాను. ఖర్చు పెట్టచ్చు, కానీ కొన్నే కొనాలి, అన్నీ కొనకూడదు. కొంటే మళ్ళీ వస్తాయి. అదే ఏది మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే వాల్యూ దానికి పెట్టాలి అని ఏదో విన్నాను సార్ నేను కూడా. ముందు పోజ్ చేయండి, తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? బండి ఉండాలి. అంటే ఒక ఏం చేయడం వస్తే 20 మీద వస్తే అన్నిటి మీద రావాలి కోరుకోండి. ఒక్కొక్కటి ఒక బండిలో ఉండాలి. మొత్తం పోజ్ చేయండి. రబ్బర్ బ్యాండ్ పెట్టండి, బీరోలు పెట్టండి. నైట్ పడుకుంది సార్ చూడండి, వెళ్ళి చూసి పడుకోండి. ఓకే? పొద్దున మనీ వస్తుంది, చదువు రంగు వస్తుంది. అంతే, చాలా సింపుల్. ఓకేనా? చెప్పండి. సార్ ఈరోజు మనీ కౌంటింగ్ లోన ఇప్పుడు గురుగారికి పంపించినప్పుడు ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు బ్లెస్సింగ్ ఇస్తారు కదా సార్. ఆ బ్లెస్సింగ్ ఈరోజు గుర్తు చేసుకున్నాను సార్ నేను మళ్ళీ. నాకు సరే, ఎందుకు ఇచ్చేస్తాను, వచ్చింది పంపించండి. తెలియదు సార్. పంపిస్తారు సార్. పంపించడానికి మేము రెడీ, మీరు ఇవ్వడానికి మాకు రెడీ సార్. నాకు డైలీ బ్లెస్సింగ్ నాకు అలాగా. అవును సార్. ఈరోజు ఫస్ట్ గురువు గారికి ఇచ్చినప్పుడు అట్లా బ్లెస్సింగ్ వచ్చినప్పుడు నాకు ఇది ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ టైం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా అమ్మాయి వచ్చింది సార్, చైత్ర వచ్చింది, నేను వచ్చింది. నైట్ గుడికి వెళ్ళారు, నేను కాల్ చేయలేదు. తను అనింది మమ్మీ కాల్ చేస్తున్నాను, లేదు గుడికి వెళ్ళరా. ఈరోజు నైట్ 11 అయింది సార్ తను వచ్చారు. సరే, ఓకే. తర్వాత ఈ రోజు తనకి డ్రెస్ కొన్నాను సార్. నేను తనకి ఇష్టమైన డ్రెస్ కొని ఇచ్చాను, హ్యాపీగా అయిపోయింది. తను నాకు కూడా సెలెక్ట్ చేస్తుంది మళ్ళా. తనకు ఒక్కటే కాదు సార్, నాకు కూడా సెలెక్ట్ చేసింది, మమ్మీ ఈ డ్రెస్ కొను నువ్వు అని. తన అట్లాగే నాకు కొంటుంది సార్. నాకు అదే సేమ్ వేసుకోవచ్చండి. చాలా మదర్ అండ్ కాంబినేషన్ డాటర్ బాగుంటుంది. లాగా బాగుంటుంది అని చెప్పి మదర్ అండ్ తను డాటర్ నాకు ఫాదర్ సన్ డ్రెస్ వచ్చేయండి, సేమ్ ఉంటాయి. అవి వేసుకొని బాగుంటుంది. అవి వేసుకొని ఫోటోలు దిగండి. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. మా అమ్మాయి కూడా రావడం చాలా హ్యాపీ. నాకు ఈ రోజు చాలా ఎనర్జెటిక్ గా ఉంది. ఈ ఏంజల్ నంబర్స్ నోట్ తో, మీ బ్లెస్సింగ్ తో ఫుల్ ఆఫ్ హ్యాపీ. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని అందరికి ఉంటాయి. సార్ ఓకేనా? మామిడి పండ్లు అయితే ఈ పక్కన పెడుతున్నట్లు స్మెల్ వస్తుంది సార్. నాకు ఇంట్లో తెచ్చి పెట్టుకోని అంటే పక్కనే ఉన్నట్టు స్మెల్ వస్తుంది ఈరోజు. వెరీ గుడ్. ఆ ఫీల్ అవ్వండి, ఫీల్ అయితే వస్తుంది. వాటర్ ఫాల్ ఫీల్ అయ్యారు, వాటర్ ఫాల్కి వెళ్ళారు కదా, మారుతాడుకి వెళ్తారు. ఓకేనా? ఓకే, హ్యాపీగా ఉన్నాను, అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వాళ్ళకి సార్. హ్యాపీ మార్నింగ్ అండి. వెళ్ళాను సార్, గుడికి వెళ్ళి వచ్చాం, కాలభైరవ స్వామి గుడికి. వెరీ గుడ్. ఈ రోజు 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి, నేను 8:30కి వెళ్ళిపోతాను నేను. ఓకే సార్. మీరు ఆఫ్టర్నూన్ మామూలు భోజనం చేయండి, నైట్ మాత్రం భోజనం చేయొద్దండి. టిఫిన్ కూడా చేయొద్దు, టిఫిన్ కూడా వద్దు. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి, లేదా లిక్విడ్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్.
ఫ్రూట్స్ కానీ ఈరోజు ఒక్కరోజే ఫ్రూట్స్ కొంచెం కుదిరితే ఫ్రూట్స్ తినండి, లేదా లిక్విడ్ పాలు కానీ జ్యూస్ కానీ ఏదైనా తినండి సరిపోతుంది. ఓకే సార్. శిల్ప గారు మీరు కూడా థ్యాంక్ యూ సార్. సరే సార్. పిల్లలు పట్టింపు ఉండదంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేయండి సరిపోతుంది. ఓకే సార్. మీ హస్బెండ్ కుదిరినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఉమ్. ఓకేనా? చెప్పండి సరోజ గారు. సార్ అక్కడికి వెళ్ళి ఒక 50 చేస్తే 3 సార్లు ఒకటేమో నల్లది కుక్క వచ్చింది సార్, ఒకటేమో ఇంట్లో పెంచుకుంటారు కదా కుక్కలు, అదొకటి వచ్చింది సార్. ఇంకోటేమో ఉమ్. మామూలుగా వీధులలో తిరిగే కుక్క 3 టైమ్స్ అట్లా కనిపించాయి సార్ కుక్క. అంటే వేరే వేరేగా కనిపించాయి నాకు. ఎందుకు కనిపించండి? ఏమో సార్ ఈ రోజు మనం కాలవేర హోమం చేస్తున్నాం కదా, అవును సార్. పూజ చేస్తున్నాం కదా. తెలుసు తెలియక మనం చిన్నప్పటి నుంచి ఏదో టైంలో కుక్కను కొడుతుంటాం మనం. అవును సార్. ఇప్పుడు కొట్టకపోవచ్చు కానీ చిన్నప్పుడు అందుకు కొట్టుంటాం. ఆ కర్మ క్రియలకు ఈ రోజు మనం కాలవేర హోమం పూజ చేయించేస్తున్నాం కదా. సో నేటి మొత్తం పోతుంది, అంతే ముందు మీకు ఎదురు వచ్చింది మీకు. అదే అదే నేను కూడా అదే అనుకున్నా సార్. కాబట్టి హ్యాపీగా ఉండండి, ఏం కాదు. సార్ ఈ రోజు నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది సార్. ఉమ్. ఎట్లా అంటే అది ఈ రోజు అయితే నాకు 2 కళ్ళు మూసుకున్నా కూడా 2 కళ్ళతో చూసిన ఫీలింగ్ వచ్చింది సార్. వెరీ గుడ్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ డే ఎట్లా కనిపిస్తుందో నాకు ఆ విజన్ లో కూడా అట్లానే కనిపిస్తుంది సార్. సేమ్ ఎక్సలెంట్. ఎట్లా సూపర్ అంటే సూపర్ ఉంది సార్. నాకు మళ్ళీ సేమ్ సార్, నేను ఇక్కడ మా అది గుడి ఉంది అని చెప్పిన చూసిరా, సేమ్ మళ్ళీ అక్కడ నాకు అదే కనిపించింది. అక్కడనే కూర్చున్నట. మళ్ళీ సేమ్ ఓంకారం చేసేటప్పుడు మళ్ళీ అదే శివ శివ అని మళ్ళీ అదే అట్లనే వచ్చింది. మళ్ళీ అక్కడ సేమ్ విగ్రహ ప్రతిష్ఠ పెట్టి చేసినమాట. మళ్ళీ శివరాత్రి రోజు అక్కడ జాతర అనేది మొత్తం మేము దగ్గరుండి చేపించినమాట. అక్కడ శివాలయంలో కూడా జాగారం కూడా అందరూ చక్కగా దీపాలు ముట్టించుకున్నారట. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ఇప్పుడు మీరు మామిడి చెట్టు అన్నారు కదా, ఆ మామిడి చెట్టుకి వెళ్ళేసరికి అయితే ఇప్పుడు విజయ్ గారికి అయితే ఎట్లా అనిపించిందో సేమ్ యాజ్ ఈజ్ నాకు కూడా అట్లనే అనిపించింది సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు ఆటోమేటిక్ గా నాకు కళ్ళకి వాటర్ రావట్లేక నాకు లోపల ఏడ్చిన ఫీలింగ్ వచ్చింది. అది నెగిటివిటీ పోతుందండి. బెంగ ఉంటే అదే లోపల ఆ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఎట్లా అంటే మళ్ళీ సేమ్ మళ్ళీ అక్కడ కూడా నాకు శివలింగమే కనిపించింది సార్. ఆ తోటలో కూడా Okay. మేమే పెద్ద తోటనట. మళ్ళీ ఇప్పుడు మన బ్యాచ్ మొత్తం మళ్ళీ సేమ్ అదే తోటలోకి పోయినామట. మళ్ళీ అక్కడనే శివలింగం ఉందట. ఫుల్ మామిడికాయలు మళ్ళీ అది చెప్పిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ మామిడికాయలు 4-5 సంచులు పట్టుకొని వచ్చినామట. నాకు 5 ఆడబిడ్డలు వాళ్ళందరికీ ఇవ్వాలనేసి 5 సంచులు పట్టుకొని వచ్చినామట. మళ్ళీ ఇంకా ఎట్లా అంటే మళ్ళీ మా ఆయన ఎమ్మెల్యే అయిపోయిందట. మళ్ళీ ఒక మంచి ప్లేస్ చూసుకున్నామట. మంచి ప్లేస్ చూసుకున్నామంట. ఇంకొకటి అదేంటిది పైన 2 బెడ్రూమ్లు, కింద 3 బెడ్రూమ్లు అట. పెద్ద కిచెన్, పెద్ద హాలు. మా ఆయనకి అదేంటి ఫార్చునర్ కారు. ఇంట్లో మా అత్తమ్మ మా అమ్మ ఉంటది. మళ్ళీ మా పెద్దోడికి అమెరికాలో జాబ్ వచ్చిందంట. మా చిన్నోడు ఇంకా చదువుకుంటున్నాడు. మా చిన్నోడికి స్విమ్మింగ్ పూల్ ఇష్టం అనేసి ఇంటి పక్కకే పెద్ద స్విమ్మింగ్ పూల్ అవన్నీ కట్టించేసినట. మళ్ళీ ఈయనకు మీటింగ్ హాల్ సపరేట్ అట. ఎవరైనా వచ్చినా కూడా ఈయన కలుసుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళందరూ అక్కడ ఇంట్లోకి వచ్చి ఉండట. మీటింగ్ హాల్ లోనే వెయిటింగ్ అట. మళ్ళీ ఈయన దగ్గరికి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మీరు వేరే పార్టీ వాళ్ళు కూడా ఈయన దగ్గర జాయిన్ అవ్వడానికి కూడా వచ్చిరంట సార్. మా ఆయన దగ్గరికి వచ్చిరంట. మళ్ళీ సేమ్ ఇంట్లో కూడా పెద్ద దేవుని రూమ్ అంట సార్. ఆ దేవుని రూమ్ కూడా శివలింగం పెట్టించుకున్నామట. మళ్ళీ శివలింగానికి ఎట్లా అంటే మళ్ళీ గుళ్ళో ఎట్లా డ్రాప్ ఎట్లయితే పడుతుందో ఆ శివలింగం మీద అట్లనే డ్రాప్ పడేటట్టు అట్లనే పెట్టించుకున్నమాట. సేమ్ అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారు ఇవే వేరే దేవుళ్ళ ఫొటోస్ సేఫ్ లేవంట సార్. అట్లా ఉంది. ప్లస్ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినామంటే కేదార్నాథ్ టెంపుల్ కి వెళ్ళినామట సార్. అదంతా ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మీరు ఆల్రెడీ అక్కడ పూజ చేస్తున్నారట. మేము శిల్ప మేడము, సరోజ మేడము మేమంతా ఇక్కడ నుంచి అందరం అనుకుని వేరే వేరే కార్లలో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అందరం కలుసుకున్నామట. మళ్ళీ మీరే దగ్గరుండి మాకు అక్కడ గర్భగుడిలోకి తీసుకొని పోయి మాకు పూజ చేయించారంట. మీకు అక్కడ ఫుల్ పేరు ఉందంట సార్ అక్కడ కేదార్నాథ్ లో. మీ శిష్యులు అనేసి మమ్మల్ని అందరినీ మంచిగా ప్రత్యేకంగా ట్రీట్ చేసారంట. వాళ్ళ దగ్గరుండి అక్కడ అభిషేకాలు అవన్నీ చేపించారంట. చేపించిన తర్వాత
మళ్ళీ అక్కడ అన్నదానంకి వాళ్ళందరూ మా చేత వీళ్ళంతా మా వాళ్ళు అనేసి అన్నదానానికి అక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ అన్నదానానికి మీరు ఇచ్చిన తర్వాత మీరు తినకుండా ఎట్లా పోతారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరికి మాకందరికి మంచి భోజనాలు అన్ని పెట్టించేసిరట. అట్లా మొత్తం అక్కడ ఏమేమి చూడదగ్గ ప్రదేశంలో అవన్నీ చూసినామంట మనమంతా కలిసి. ఫుల్ హ్యాపీ సార్. ప్లస్ మళ్ళీ కేదార్నాథ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు జిఎన్ఎం పోస్టింగ్ మళ్ళీ ఏంటిది ప్రమోషన్ వచ్చిందంట. లాస్ట్ ఇక మా ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఇక మా అత్తమ్మ మా అమ్మ ఫుల్ రెస్ట్. మా పెద్దోడు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయిందట. మా చిన్నోడు వాడు చదువుకోవడం పోయిందట. నా డ్యూటీ నాకు. ఇక మా ఆయనకు మేమంతా రెస్ట్ తీసుకున్నట్టు మా ఆయనకు రెస్ట్ లేదట. మళ్ళీ ఆయన కోసం ఆయన ఆయన కార్యకర్తలు వెయిట్ చేసుకుంటున్నారట. మళ్ళీ వచ్చినాక కట్టమైన ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆయన పనికి ఆయన పోయిందంట. ఈ విజన్ అయితే మళ్ళా ఆ దేవుని రూమ్ లోనే సపరేట్ లాకర్స్. నా బంగారానికి సపరేట్ లాకరు, మళ్ళీ డబ్బులకు సపరేట్ లాకరు, అన్నిటికీ సపరేట్ లాకరు. అవన్నీ తాళ చేతులకు నా దగ్గరనే పెట్టుకొని ఉన్నానట. ఫుల్ అంటే సార్ నిజం చెప్తున్నా, నాకైతే అది ఎంత ఫీల్ వచ్చిందంటే ఈరోజు అయితే కరెక్ట్ రీజన్ వచ్చింది సార్ నాకైతే. వెరీ ఫుల్ గుడ్. హ్యాపీ అదే నిజం సార్. ఉంటుంది. అంతే సార్. ఈ మొత్తం అయితే ఫుల్ హ్యాపీ. ప్లస్ మళ్ళీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా శివలింగాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఇప్పుడు మీ స్టేషన్లో కూడా కూర్చున్నా కూడా నా పక్కన నా వెనకాల ఎక్కడో ఒక్కడ శివలింగం కనిపిస్తూనే ఉంది. అది నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామిడి చెట్ల శివలింగం దగ్గర మనం ప్రేయర్ చేస్తున్నావా, అక్కడ ప్రేయర్ చేస్తా ఉంటే సార్ ఇప్పుడు ఒక సైడ్ ఏమో దేవతలందరూ ఉన్నారంట, ఇంకొక సైడ్ ఏమో మా పూర్వీకులు వాళ్ళందరూ ఉన్నారంట సార్. ఇప్పుడు ఇటు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మీకు చెప్తారట, మీ వల్ల మేము దేవుళ్ళని అందరినీ చూసినాం, మా బిడ్డని మేము చూసినాం అనేసి వాళ్ళంతా మా పూర్వీకులు మీకు నమస్కారం చెప్పి, శివయ్యకి నమస్కారం చెప్పి, ఆ దేవుళ్ళకి నమస్కారం చెప్పి మాకు ఇక జన్మ ధన్యమైంది అనేసి మా మామయ్య, మా నాన్న, మా నాన్నమ్మ, మా తాత, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా చెల్లి, ఇంకో మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ ఉంటది, అది కూడా అంటుందట గీతక్కడికి అంత మంచిగా ఉంటది పోయే అనేసి అది కూడా అన్నదంట. ఫుల్ హ్యాపీ సార్. వాళ్ళు చనిపోయి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే నీ వల్ల మా బిడ్డను చూసినాం అనేసి వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారట సార్. అదైతే నాకు క్లియర్ కట్ గా అనిపించింది సార్ నాకు. తదాస్తు. సార్ వెంటనే జరగాలి. మీరు అన్ని దగ్గరుండి చేయించారట సార్ ఇవన్నీ. వాళ్ళ అక్కడ తోటలో కూడా శివలింగం దగ్గర సరోజనమ్మ, శిల్ప మేమంతా రౌండ్ కూర్చొని మా తోటి మొత్తం పూజలన్నీ చేయించారట. మళ్ళీ ఇంకొకసారి శివలింగం అనేది నాకు తెలియదు. ఏం సార్ ఏమన్నారు? పక్కన కూర్చొని మామిడికాయలు తింటే కూర్చుంటాడు. ఇంకెక్కువ తెలియదు కదా. శివలింగం ఉందట, పైన నాగపడి ఉందట. అక్కడికి కూడా వెళ్ళినామట, కానీ అక్కడ ఏం ప్రదేశమో నాకు తెలియదట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లాల్ ఉందట. వాటర్ ఫాల్ దగ్గరికి పోయి మీరు విశ్వానికి థాంక్స్ చెప్పేటప్పుడైతే నేనైతే 2 చేతులు ఇట్లా చాచి ఎంత హ్యాపీగా థ్యాంక్స్ చెప్పిండంటే అంత హ్యాపీగా చెప్పిండంట సార్. నేనైతే ఈ రోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అదే నిజం అవుతుందండి. ఓకేనా? మామిడికాయలు కొన్నారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మామిడికాయలు కొన్నారా? మామిడి తోట 10 ఎకరాలు కొన్నాడంట. మనం అంతా కలిసి అక్కడికే వేసామంట. అదంతా జరిగిందంట మా మామిడి తోటలోనే జరిగిందంట. వెరీ గుడ్. సరే గారు మీరు ఎప్పుడు కొంటారు? సార్ మేమైతే మా పొలంలోనే పెట్టేశాం సార్. వెరీ గుడ్ అండి. ఈసారి సరి గారు మాట్లాడగలను, మీ మాట్లాడగలను సరే మిక్సీ పట్టుకెళ్దాం. జ్యూస్ చేసి ఎక్కడ తాగదు పడుకుంటే లోన్ లేదు కదా. ఓకే సార్. సార్ అక్కడ బల్ల కూడా మంచిగా వేయించాం సార్, కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం. చేయాలి, అన్ని చేయాలి. మెడిటేట్ చేయాలి, అలాగే డాన్స్ చేయాలి, అన్ని చేయాలి. చాలా బాగుంది సార్. అయిపోయిందా సంగీత? ఇది అయిపోతే అయిపోయిందమ్మా, అయిపోయింది. సంగీత గారు సార్ ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఓన్లీ బంగారు సంగీత, నార్మల్ సంగీత మాత్రమే. ఎప్పుడైతే మీ హస్బెండ్ ఎమ్మెల్యే అయ్యారో, మాధవ్ గారు ఎమ్మెల్యే అయితే మీ ధర్మ నియోజకవర్గాన్ని మొత్తం మీరు అమ్మ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తీరుస్తారు. కాబట్టి మీరు హ్యాపీగా ఏది కలిసి విజువల్ చేసుకోండి. రెడీగా ఉన్నాడు కదా కొనడానికి. అందుకే చెప్తాను, ఫస్ట్ సెషన్ రాగానే ఫస్ట్ మీ హస్బెండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. గ్రాట్యుటీ హస్బెండ్ చెప్పాలి. రోజు హస్బెండ్ గ్రాట్యుటీ చెప్తే హస్బెండ్ మీకు గిఫ్ట్లు ఇస్తారు. సారీస్ కానీ, గోల్డ్ కానీ, డబ్బులు కానీ ఇస్తారు.
ఇప్పుడే ఓకే చెప్పండి, రేపు ట్రై చేయండి. పిలిచి చెప్పొద్దు, మనసులో చెప్పుకోండి. ఓకేనా? సార్ పిలిచి చెప్తే పిలిచి ఓకే అంటే అంతే. మనసులో చెప్పుకోండి, పీకొచ్చి వెళ్ళిపోద్దు. ఆయన డబ్బులు ఓకే వస్తాయి. సార్. ఎవరైనా సంఘం ₹1,00,000 ఇస్తారు. ఇట్లా సంగీతం ఉంది, చారిటీకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. వెంటనే తెచ్చేస్తారు, మీకు సర్ప్రైజ్ చేస్తారు. ₹5,00,000 వస్తాయి. చెవులు కొంటే బాగుంటుందేమో, డైమండ్ నెక్లెస్ కొంటే బాగుంటుంది ఆలోచన వస్తుంది. డిఫరెన్స్ అది చెప్పకుండా చేస్తే అది డిఫరెన్స్ అది. కానీ రేపు నుంచి థ్యాంక్స్ చెప్పండి. పొద్దున ఓకే సార్. 10 జరిగింది కదా, థ్యాంక్స్ చెప్పండి పొద్దున్నే, సరిపోద్ది. ఓకే సార్. ఓకేనా? చెప్పండి సరోజ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఈరోజు ఓంకారంలో సార్ ఇంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంచెం ఇట్లా పెయిన్ రోజు వస్తూనే ఉంది కొంచెం కొంచెం. అది యాక్టివేట్ అవుతుందండి, అది ఆటోమేటిక్ పోద్ది, ఏం కాదు. సార్ అది తర్వాత ఏమైనా ఓంకారం చేసేటప్పుడు మొత్తం సార్ శివోహం శివోహం అని ఇట్లా నా మనసులోంచి సార్ అదే వెరీ ఒక్కటే గుడ్. పదం శివోహం మీకు కూడా శివోహం. శివానుగ్రహం ఉందండి, మీకు కూడా సంగీత గారు అలాగా. అందుకే ఆవిడ శివానుగ్రహం కనిపిస్తే మీకు శివుడిగా వినిపిస్తుంది వాయిస్. అదే సార్ మనసులోంచి అదే ఇక వాయిస్. ఆ ఆ తర్వాత మామిడి తోటలు అంటే ఎంజాయ్ సార్. అసలు పరిగెత్తుకుంటూ పోవడమే అసలు వెళ్ళేది అసలు మామిడి చెట్లను అట్లా చూస్తుంటే సార్ ఆ కాయలు వాసన అసలు పండిన మామిడి వాసన ఎంత బాగుంటుంది అసలు. చాలా ఎంజాయ్ చేశాను. నాకు మామిడి తోట అనంగానే అసలు చల్లటి గాలి ఇట్లా వచ్చేసింది సార్ నాకు శరీరంలో వస్తుంది. చల్లటి గాలి వచ్చేసి అప్పుడే నాకు నవ్వు వచ్చేసింది కూడా. మామిడి తోట అనగానే వెళ్ళి మామిడి చెట్టుని పట్టుకొని మనం ఇది హొప్పనొప్పను చేయటం. ఈసారైతే అందరూ ఒక్కొక్క మామిడి చెట్టు అందరూ పట్టుకొని 108 టైమ్స్ వేసామంట సార్ మనందరం మామిడి చెట్టు. తర్వాత కొంతసేపు కూర్చొని అప్పుడు నా కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయంట సార్. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాం, తగ్గిపోతుందండి. కాలభైరవది చేస్తున్నాం. నేను అక్కడ కూడా 5 వారాలు వచ్చి వేస్తానని మొక్కొని వచ్చాను సార్. అవి ఓకే అండి. అసలు మొత్తం తగ్గిపోయాయంట సార్. నా కాళ్ళు నొప్పులు మొత్తం తగ్గిపోయి అందరం కింద కూర్చొని మనం మెడిటేషన్ చేస్తున్నామంట సార్. ఒక 15-20 మినిట్స్ అందరం చేసుకున్నామంట మెడిటేషన్. ఎక్కడ పోయినా ఇదే సార్ మెడిటేషన్ అనగానే నన్ను అందరూ పిచ్చోళ్ళ లెక్క ఈ టీం ఎక్కడ పోయినా మెడిటేషనే అంటుందని అట్లే చూస్తుండంట సార్ నన్ను. ఎంత మైండ్ చేసినా పీస్ఫుల్ గాని అవుతుంది. అవును సార్. ఎంత చేసినా నిన్న కూడా నేను 4 టైమ్స్ చేశాను సార్. ఇక్కడ ఇంట్లో అయిపోయింది. అక్కడ గుళ్ళో చేశాను. మళ్ళా మధ్యాహ్నం కొంతసేపు, మళ్ళా నైట్, మళ్ళా పడుకుంటప్పుడు చేశాను సార్. అంటే కొంచెం కొంచెం 10 మినిట్స్ గాని చేశాను నేను కూడా నిన్న. గుళ్ళో చేసింది చాలా వండర్ అనిపించింది సార్ నాకు. అక్కడ పాజిటివ్ ఓకే. ఎక్కువ ఉంటుంది గుళ్ళో. అవును సార్. చాలా అందుకే ఏ పాజిటివ్. గుడికెళ్ళినా దర్శనం అయినా కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకోవాలండి. అవును సార్. ఒక 5-10 మినిట్స్ అయినా మెడిటేషన్ చేస్తే మనకంతా బాడీ అంతా తేలికైపోతుంది సార్. మామిడి తోటలో అది పెట్టేసాం సార్. మనం రాసింది చీటీ పెట్టేసాం కదా సార్. అది చాలా హ్యాపీ అనిపించింది సార్. బాడీ అంతా ఓపెన్ చేసిన తర్వాత చెట్టుని పట్టుకొని చేసిన తర్వాత బాడీ అంతా తేలిగ్గా అనిపించింది. ఇంక అందరం కలిసి ఎవరికి కావాల్సినవి వాళ్ళ మామిడికాయలు నేనైతే తెచ్చుకున్నా సార్. నేనైతే తినేటివి అయితే తెచ్చుకున్నా. ఒక 3-4 సంచులు తెచ్చుకున్నా సార్. రసాలు ఒకటి మిగతాయి కోసుకునేటివి కోత మామిడి అన్ని తెచ్చుకున్నాను. మా చిన్న మనవరాలకైతే ఒక బస్తా అయితే పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. అవైతే తీసుకున్నాను సార్. ఈరోజు నేను ఫర్‌గివ్‌నెస్ ఎవరికి చెప్పుకున్నానంటే సార్, పోలీస్ స్టేషన్‌లో ఉన్న వాళ్ళందరికి చెప్పుకున్నాను సార్ ఈరోజు ఫర్‌గివ్‌నెస్. ఓకే అండి. మొత్తం అందరికి ఎస్ఐకి, సిఐకి, కానిస్టేబుల్స్‌కి అందరికి చెప్పుకున్నాను. ఎందుకంటే మనకు ఫేవర్‌గా వాళ్ళు కూడా చేశారు కదా సార్. ఎందుకంటే బాగా ఇట్లా సాగదీయకుండా ఎఫ్ఆర్ఐ రాయకుండా మొత్తం ఆహ్, మనకు అనుగుణంగా జరిగిందనేసి వాళ్ళకి చెప్పుకున్నా సార్ నేను. చాలా హ్యాపీ అనిపించింది సార్ అట్లా. అంటే వాళ్ళు హెల్ప్ చేశారు అంటే కాబట్టి మనం చెప్పుకోవాలి సార్. హ్మ్. లేకపోతే అది మనకు గూడా తృప్తి ఉండదు అని నాకు అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. చాలా చెప్పుకున్నాను సార్. నిన్న మధ్యాహ్నం మా పాప గూడా ఎళ్ళిపోయింది. భూపాలపల్లికి హ్మ్. వెళ్ళిపోయింది సార్. కాచిపేట ఎళ్ళిపోయింది వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి. అయితే మా మనవరాలిది జనవరి 30 బర్త్‌డే ఉంది. మళ్ళా ఈ భోగి పనులున్నాయి గదా సార్. భోగి పనులకి అవును. వాళ్ళకి ఒకవేళ రేపు గూడా అక్కడే ఉంటే డ్రెస్సులు వాళ్ళకి లంగా, జాకెట్లు తీసుకోమని జెప్పాను. మా మనవరాళ్ళిద్దరికి. భోగి పనులకి సార్. భోగి పనులకి అవునండి. భోగి పనులకి, బర్త్‌డేకి ఎప్పుడైనా మేమే తీసుకుంటాం. మా భోగి మనవరాళ్ళు. రోజు భోగిపల్లేస్తారండి. అది 1-5 ఇయర్స్‌లో సరిపోద్దండి. 5 సంవత్సరాలు దాటాక అవసరం లేదు. ఆ! 5 ఏమో సంవత్సరాల్లో సార్. చేస్తారు. ఆ!
ఏంటో సార్ ఇంకా ఈ సంవత్సరము ఇక వచ్చే సంవత్సరం అయితే అయిపోద్ది సార్. ఇంకేం పోస్తాం కానీ ఇక కానీ బాగుంటుంది సార్ భోగి పనులు. మా ఇంట్లోనే చిన్నప్పటి నుండి వాళ్ళు 1 ఇయర్ అప్పటి నుండి మా ఇంట్లోనే జరుగుతుంది సార్ భోగి పనులు మటుకు. భోగి పనులు, దసరా మా ఇంట్లోనే. వాళ్ళ వెరీ గుడ్. అక్కడ ఏం జరగదు సార్. చాలా మంచిగా అనిపిస్తుంది. అది బట్టలు తీసుకోమన్నాను. మా మనవరాలకేమో బర్త్డేకి చెవులై తీసుకున్నాను సార్. ఓకే అన్న. ఈరోజు షాపింగ్ లో చెవులై తీసుకున్నాను. మేమేమో మా వారు కూడా నాన్ వెజ్ మానేశారు కాబట్టి మేము ముగ్గురం, మా బాబు, నేను, మా వారికి ముగ్గురికి వెండి కంచాలు తీసుకున్నాం ఈరోజు ఓకే అన్న. షాపింగ్ లో. మా మనవరాలకేమో చెవులై తీసుకున్నాం సార్. బర్త్డే గిఫ్ట్ గా అన్నమాట. మా గిఫ్ట్ గా తీసుకున్నాం బట్టలును ఇవి. అయితే సార్ న్యూ ఇయర్ కి అక్కడ స్కూల్లో అదే పిల్లలకి చేపించాం కదా సార్ బట్టలు అవి అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయించాం సార్. పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి 25th క్రిస్టమస్ అంటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి వచ్చినట్టుంది కదా సార్ మనకి. అవునండి. 25th. ఇంకా జనరల్గా ఆ మన హిందూ రోజు పండుగ వస్తారు, వేరే పండుగలు వస్తుంటాయండి. కానీ మందే వాళ్ళది. వాళ్ళదే కానీ ఆ రోజు కట్ చేపిస్తుంటే ఆ రోజు ఏం ముట్టం కదా సార్. ఈవినింగ్ వరకు అవునండి. ఉపవాసమే ఉంటాను నేను కూడా. యాక్చువల్‌గా ఈవినింగ్ ఏకాదశి రోజు రైస్ తినకూడదండి. రైస్ తినను సార్ నేను. ఈవినింగ్ పూరీను సగ్గు బియ్యం తోటి పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు అవి తీసుకుంటా సార్. అప్పటి వరకు ఏం తీసుకోను. ఓకే ప్రొద్దున అండి. నుంచి సాయంత్రం వరకు అట్లానే ఉంటా సార్. ఉపవాసమే ఉంటా. అయితే అవి తీసుకున్నాం సార్. ఇంకా అంటే ఆ రోజు మనం అవన్నీ ముట్టం కదా కేక్స్ అవన్నీ అనేసి జనవరి 1st కి పోయించాం సార్ పిల్లల దగ్గర. పోయించేసి ఫ్రూట్స్‌ను అవి ఫుడ్ డొనేట్ చేసాం. ఫ్రూట్స్ అవి పంచిపెట్టాం సార్. ఆ తర్వాత ఇక మా ఫార్మ్ హౌస్‌కి వచ్చేసాం సార్. ఫార్మ్ హౌస్‌కొచ్చేసి అయితే ఈ రోజు మటుకు మాకు ఇవి ముక్కోటి దేవతలు వీళ్ళు అన్నప్పుడు వీళ్ళు పైనుండి ఇట్లా దీవించేటప్పుడు సార్ ఇట్లా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది సార్. ఇట్లా కాస్మిక్ వెరీ గుడ్. ఎనర్జీ లెక్క వచ్చి తల మీద తల ఇక్కడ నుండి నడినెత్తిన పడి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. పూలు చల్లినట్టు అనిపించింది. ఆశీర్వదిస్తున్నట్టు పైన వాళ్ళంతా. చాలా హ్యాపీ అనిపించింది సార్. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా మనవరాలుగా తీసుకున్నాం సార్. అదే న్యూ ఇయర్ కూడా చాలా ఎంజాయ్ చేసామంట. న్యూ ఇయర్ కూడా కొత్త బట్టలు తీసుకున్నామంట సార్ అందరం. ఆ తర్వాత హైదరాబాద్ లో మేము 3 బెడ్రూమ్స్ ఉన్నది తీసుకున్నాం. అదే మా పాప వాళ్ళు తీసుకున్నారని చెప్పారు కదా సార్ నేను. అయితే అవునండి. దానికి గృహప్రవేశానికి మిమ్మల్ని అందరినీ పిలిచానంట సార్. కంగ్రాట్స్. హైదరాబాదే కాబట్టి వ్రతము అవన్నీ చేస్తాం కదా సార్. హోమం వ్రతం అవన్నీ వాటికి వచ్చారంట సార్ అందరూ. మన గ్రూప్ వాళ్ళందరూ వచ్చారంట. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు. వంటలకు వాళ్ళంతా మాతోనే ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్ కాబట్టి దగ్గరే వాళ్ళకి రావటానికి. చాలా బాగా జరిగిందంట సార్. జరిగిన తర్వాత జరుగుతుంది. వ్రతం అంతా అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకున్నామంట సార్ ఒక గంట సేపు సపరేట్ గా ఒక రూమ్ లో కూర్చొని. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఫోన్ లోనే మాట్లాడుకుంటాం కదా సార్ జూమ్ లో. అప్పుడు ఇంకా ఎదురు అనేసరికి ఎంత హ్యాపీ ఉంటది సార్. అందరూ మన అనుభవాలు ఇట్లా జరిగింది సార్, అట్లా జరిగింది సార్ మీకు చెప్తుంటే మీరు నవ్వుతూ వింటా ఉన్నారంట సార్. మీ మిసెస్ కూడా వచ్చారంట. చాలా హ్యాపీగా జరిగిందంట సార్. అది మటుకు లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి సార్ అది మటుకు. కంగ్రాట్స్ అండి. చాలా హీరోస్ ప్రెసిడెంట్ అనే జరగాలి. చాలా బాగా అనిపించింది సార్ అసలు. అది విజన్ వస్తుంటేనే అసలు ఒళ్ళంతా ఇట్లా పులకరించినట్టు అయిపోయింది సార్ నిజంగా. అంటే ఇదివరకు మాధవ ఉన్నది ఫ్యామిలీ వేరు చెప్పండి. సార్. మాధవ ఇదివరకు ఫ్యామిలీ 2 రోజులు ముందుకోలేండి. చక్కగా ఆర్గనైజ్ అప్పటికి చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిపోయాడు మాధవ్. అయితే మైక్ ఇచ్చేయడమే మరి ఏం లేదు ఇంకా. సార్ ఎమ్మెల్యే హోదాతో వచ్చిన మాధవ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే హోదాతో వచ్చిందనమాట మాధవ్. వచ్చేసరికి అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారంట సార్. అంటే ఈమెకి ఎమ్మెల్యే ఎట్లా తెలుసు, ఈమె ఇంత మామూలుగా ఉండి మాట్లాడతారు కదా, ఇంత ఎమ్మెల్యే ఎట్లా తెలుసు అని అనుకున్నారంట సార్ అందరు. వెరీ గుడ్. మిమ్మల్ని గురించి కూడా అంటే సార్ ఏంటి అక్కడ నుండి ఎట్లా వచ్చారు, వీళ్ళింటికి ఎట్లా వచ్చారు, వీళ్ళకి ఎట్లా తెలుసు అని అందరూ చాలా అంటే గుసగుసలు పెట్టుకున్నారంట సార్. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు దీంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ మనకి ద్వేషం, కోపం, ఒకళ్ళ మీద అసూయ అవన్నీ ఎందుకు సార్?
మనం ఉండే కొంతకాలానికి హ్యాపీగానే ఉండాలి అందరూ. అవన్నీ అందరూ మంచిగా తీసేస్తున్నా ఉండాలి. కదా, నీకేముండవు ఇంకా. అంతే కదా సార్. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. అంతే సార్. చాలా ఈరోజు కూడా చాలా బాగా అనిపించింది సార్. మొన్న ఒక రోజే నా కెమెరా బంద్ అయినప్పుడు ఆ రోజే చాలా డిస్టర్బ్ అయింది. నిజంగా సార్ అసలు ఎట్లా డిస్టర్బ్ అంటే అసలు నిజంగా అంత అంటే తెలిసిందనమాట అది వాల్యూ అనేది. మనము ప్రీ హీలింగ్స్ ఇట్లా ఈ థర్డ్ హీలింగ్ అది సార్. ఆ హీలింగ్ లో ఎప్పుడు కెమెరా నాకు బంద్ కాలేదు. ఆ రోజే ఎందుకో గాని అట్లా బంద్ ఏం అయింది కాదు, సార్. నెగిటివ్ పోయింది, వదిలేండి, ఏం కాదు, దానికి ఆలోచించదు. అంతే కదా సార్. అంతేగాని ఎందుకు అట్లా అనిపించేది సార్. మనం తీసేయలేము తొందరగా తీసేయలేకపోతున్నా అసలు నేను. నేను తీస్తానులేండి, ఏం చా- కాదు. చాలా హ్యాపీ అనిపించింది. నిన్న ఉమ్. గుళ్ళో కూడా అట్లా విజన్ రావటం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత నేను ఎప్పుడు కూర్చున్నప్పుడు కూడా మా వారిది కూడా హెల్త్ మంచిగా ఉన్నట్టు ఉంటే నాకు గుడిలో మన గుడి పనిలో కానీ దేంట్లో మనం చేస్తుంటే కూడా మా వారు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నట్టు అట్లా విజన్ ఇది తెచ్చుకుంటున్నా సార్. అయితే తను నిన్న గుడికి రాలేదు మా వారు. కరెంట్ ఆఫీస్ లో పని ఉందని అటు వెళ్ళారు. కొంచెం ఇష్యూ అవుతుంది అని చెప్పాను కదా సార్. మీకు చెప్పిన అవునండి, తర్వాత వాళ్ళు మండే వచ్చి వేస్తాం సార్ అని అన్నారంట సార్. కంగ్రాట్స్. పోల్స్ పొలంలో. ఆ సరేలే రేపే కదా, రేపు చూద్దాం. ఒకవేళ రేపు కాకపోతే మనకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అవి పంపిద్దాంలే సార్కి అని నేను మా వారితో చెప్తే సరే అన్నారు సార్. లేదు, మండే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ కూడా సెషన్ అడిగిన వాళ్ళు ఉంది కోరిక మనసులో. అంతే అలాగే సార్. మన విజయలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ కూడా సెషన్ లో చేరాలని ఉంది, నాకు తెలుస్తుంది. ఓకే వైఫ్ సార్. అండ్ హస్బెండ్ ఎందుకు సెషన్ లో జాయిన్ అవ్వమంటామండి ఏంటంటే, మంచిదే కదా వైఫ్ సార్. హస్బెండ్ కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయండి. అవునవును ఆ సార్. డిస్టర్బెన్స్ క్లియర్ అవుతాయి, ఉమ్, టెన్షన్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవును సార్. తిరుగుకుండా కొట్టుకున్నా మళ్ళీ చిరక కొరికి కలిసిపోతారు. అవును. మన మా సంగీత గారు మ్యారేజ్ రోజు కూడా మాట్లాడారు. మా వారు స్మాల్ ఇది నల్ల పూసలు చేయించారండి సార్ నాకు. వెరీ గుడ్, మా కంగ్రాట్స్. మ్యారేజ్ డే సార్. షార్ట్‌ది నాకు నల్ల పూసలంటే చాలా ఇష్టం సార్. మా అమ్మాయిది ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మాయిదే చేసుకుంటాను నేను. చాలా ఇష్టం నాకది. అది విధంగా మీరు చేయించుకోండి, ఓకేనా. అయితే ఆ! చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారంట సార్ ఈసారి. అంటే తనలో కూడా మార్పు వచ్చింది అని అనిపించింది సార్ నాకు. ఎన్ని సంవత్సరాలలో గాని గిఫ్ట్‌లు ఇచ్చుకోవటం అవి ఏమి అంటే మామూలుగా ఉండేవాళ్ళం. కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం గాని అంత ఫీలింగ్ అదేం లేదు కదా సార్. ఉండకపోయేది కదా సార్. ఈసారి అట్లా ఇచ్చారు. మా పాప వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారని చెప్పాను కదా సార్ మీరు. ఇంకా అది ప్రాసెస్ లోనే అవునండి. ఉంది. అయిపోయిన తర్వాత మీరందరూ కూడా వచ్చారంట. విషెస్ చేశారంట. చాలా హ్యాపీగా ఉందండి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మటుకు. నేను అట్లా గుడికి ఎళ్లి రావటం అక్కడ ఆ దండ వేయటం నాతోనే ఏపిచ్చారు అయ్యగారు గూడా. మీరే ఎయండమ్మా ఉమ్. తెచ్చారు కదా! మీరే ఎయండని దండ వేసేసి 2 అరటిపండ్లు అక్కడ పెట్టేసి గల్లాలో డబ్బులేసాను. అయ్యగారికి డబ్బులు వేశాను. ఇంకా అక్కడ కొంసేపు కూర్చున్నాం సార్. చాలా హ్యాపీ అనిపించింది నిన్న. చాలా బాగుంది వెరీ స్పెషల్. గుడ్, చాలా థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఏమంటాను, అన్ని పాజిటివ్ వినాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పాను, ఎవరైతే నా సెషన్కి వస్తారో వాళ్ళంతా అదృష్టవంతులని చెప్పాను, అవునా. మన అదృష్టం కాకపోయినా ఒకళ్ళు వస్తే నేను అదృష్టం మార్చేస్తాను వాళ్ళని. ఇప్పుడు మన సెషన్ ఉన్నది చాలా తక్కువ మంది, కానీ అంతా ఫ్యామిలీ కలిసినా లేదా. అవునవును. మీరు ఎంగేజ్ అవ్వాలని చెప్పి సరిగ్గా విజువలైజేషన్ వస్తుంది. అవును. మన అప్కమింగ్ సెషన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారని చెప్పి సంగీత విజయం వస్తుంది, హ్మ్. అవునా. అంటే ఎలా ఉందంటే ఇక్కడ అందరూ హోల్ హార్టెడ్గా ఉన్నాం. అందువల్ల మన విజయంతో పాటు పక్క వాళ్ళ విజయం మనకు తెలిసిపోతుంది ముందుగా. మనం ఒక హై ఫ్రీక్వెన్సీలో అవునవును. వెళ్తున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదండి. హ్మ్. నెగెటివ్ సాంగ్స్ వినకూడదు, వింటే మైండ్‌లో స్టోర్ అయిపోద్దండి అది. అదే. ఇకాంచి వినొద్దవి. పట్టించుకోవద్దు. ఏదైనా మీరెప్పుడు హ్యాపీనెస్ వినాలి, ఏదైనా కొన్నయి షేర్ చేసుకుంటే అవి ప్రాపర్టీ కొన్నయి అవి ఇవి వాళ్ళతోటి ఎక్కువ స్పెండ్ అది చేయాలని చేసుకోవాలి. నాకు. ఇప్పుడు మీరు ఎప్పుడు వినాలి ఇవన్నీని? మీరు ఎమ్మెల్యేకి వినాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ అప్పుడు. హ్మ్. అప్పుడు కూడా ఎంతసేపు వినాల్సిన అవసరం లేదు. హెల్త్ ప్రాబ్లమ్సా? సరే హాస్పిటల్‌కి వెళ్ళు. డబ్బులు కావాలా? తీయని ఒక 50 ఇచ్చాడు వెళ్ళిపోతారు. అంతే అయిపోయింది. అంతే అవును. తప్ప వినకూడదు. వింటే దాన్ని మళ్ళీ మీరు క్లియర్ చేసుకోవాలి. మీ వల్ల అవుతుందా? అవ్వదు. అదే. హ్మ్. కాబట్టి మీరు సక్సెస్ ఓకే. అవ్వనున్నప్పుడు ఒకటే ఫోకస్ ఉండాలి. ఒకటే ఫోకస్. మీకు ఫేవరెట్ సినిమాకి హ్మ్. మీరెళ్లారండి. ప్రశాంత్ సినిమా మీద ఫోకస్ పెడతారా? లేదంటే ఇంటికాడ మా ఆవిడ ఏం చేస్తుంది, మా పిల్లలు ఆలోచిస్తారా? సినిమా మీద ఫోకస్ పెడతాం. సో, మీరే కాదు ఎవరైనా సరే సినిమాకెళ్ళినప్పుడు
సినిమా చూస్తే ఫోకస్ మొత్తం సినిమా మీదకి వెళ్ళిపోద్ది. అందులో వాళ్ళు ఏడ్చారు కూడా మనం ఏడుస్తాం. సెంటిమెంట్ సీన్స్ మనం కూడా ఏడ్చేస్తాం. హీరో వెళ్ళకపోతే మనం ఒక్కటే ఎక్కువటే అంటాం. అంత ఇన్వాల్వ్ అవుతాం. జస్ట్ 3 అవర్స్ సినిమాకే మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది మన లైఫ్. ఇది మన జీవితం. మన ఫ్యామిలీ మనమే పిల్లరు. మనం నిలబడితే నెక్స్ట్ తరతరాలు మన కోసం చెప్పుకుంటారు గొప్పగా. మీ యాంగ్జిస్టర్స్ ఉన్నారు. మీ పూర్వీకులు ఉన్నారు. ఎప్పుడైనా అసలు ఎమ్మెల్యే అవ్వాలని ఎందుకు వచ్చిన ఆలోచన మీకు ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. సార్ ఎప్పుడూ ఆలోచించారా ఎమ్మెల్యే అవ్వాలని? అవ్వాలి. ధర్మపురి నియోజకవర్గం అంతా ఒక మంచి ప్రదేశంగా మార్చాలని ఒక థాట్. అది కాదు. అసలు ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే కావాలని ఆలోచన. ఆ! మన కుటుంబంలో ఒకరు కావాలి అన్నట్టు నాకు అట్లా వచ్చింది. ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసిన కాబట్టి. ఓకే. ఓకే. అసలు ఆలోచన ఎందుకు వస్తదండి మీకు? డబ్బుల కోసం, సేవ కోసమా? సేవ అండ్ డబ్బులు 2. ఆ 2 కాదండి. మీ ఫ్యామిలీలో ఎమ్మెల్యే ఉన్నారా? లేరు. మీ పూర్వీకుల వరకు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక బలంగా ఉంది. పూర్వీకులకు. నేను అవ్వలే కాబట్టి కలిసి నా వంశంలో ఎవరైనా అవ్వాలని నాకు గట్టిగా కోరుకొని చనిపోతే వాళ్ళు. ఆ థాట్ నెక్స్ట్ జనరేషన్ వస్తది. మీ మిసెస్‌కి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం అనుకుందాం. ఆవిడ నేర్చుకోదు. కానీ మనసులో ఉండిపోద్ది కోరిక. అప్పుడు ఏమవుతుంది? ఆళ్ళ కూతురు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఆళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటది. చూసి మురిసిపోతారు కదా! పోనీ కూతురే లేదు, ఇద్దరు అబ్బాయిలే. కోడలు క్లాసికల్ డాన్సర్ అయితే వచ్చిన కూతురులా ఉండి తను చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. సో మనకు నెరవేరిన కోరికలు మన పిల్లలు నెరవేరితే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. హ్యాపీ అలాగే మీ పూర్వీకులకు ఎవరికైతే ఉందో కోరిక అది మీకు పాస్ ఆన్ అయింది. మన యాంగ్జైటీ చేయడం వల్ల వాళ్ళు వచ్చి మీకు బ్లెస్ చేస్తారు. వాళ్ళని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు నెరవేర్చడం వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే. ఓకేనండి. సో అది రీజన్. ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి సేమ్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి దానికి చెడు ప్రచారం ఉంటాయి. కానీ దాని మూలాలు తెలుసుకోవాలండి. ఆ మూలాలు ఎప్పుడు తెలుస్తాయి? మెడిటేషన్‌లో డీప్ ఉన్నట్టు తెలుస్తాయి. అందుకే మిమ్మల్ని అందరూ నేను మెడిటేషన్ చేయమని చెప్పాను అన్ని సార్లు. క్లారిటీ వచ్చిందా మీకు? మీరు ఎమ్మెల్యే అవ్వాల్సిన సేవ కోసం కాదు. సేవ అంటే వ్యాపారం కూడా చేయొచ్చు. నేను బిజినెస్ చేస్తాను. నేను సేవ చేయట్లా? అవును. డబ్బు సంపాదించాలి. ఎలాగో సంపాదించుకోవచ్చు. ఎమ్మెల్యే అవ్వాలి కాదు. డబ్బు సేవ కాదు. మీ పూర్వీకుల కోరిక. దాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చేసి మీ ఫ్యామిలీ ఫస్ట్ పర్సన్ మీరే కదా ఎమ్మెల్యే. అవునవును. ఒకవేళ తర్వాత ఎవరైనా మీ అబ్బాయి అవ్వచ్చు ఎవరైనా సరే ఫస్ట్ మీరు మీదే చెప్తారు. అవునవును. సో దట్ ఈస్ ద రీజన్. అది తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? హీలింగ్‌లో డీప్‌గా వెళ్ళినప్పుడు తెలుస్తది. స్టార్టింగ్‌లో విజన్ తర్వాత పెరుగుతుందా లేదా విజన్ మీకు? ఎనర్జీ పెరుగుతుందా లేదా? అది హీలింగ్ యొక్క పవర్. ఓకేనా? కాబట్టి ప్రతిదానికి కారణం ఉంటది. కారణం లేకుండా ఏది లేదు. అది కారణం తెలుసుకోవాలని చెప్పి మీరు కూర్చొని బోలెడు టైం పడుతుంది మీకు. నాకైతే ఈజీ తెలిసిపోద్ది మీ ఫేస్ చూడగానే. కాబట్టి ధీమాగా ఉండండి. మనంతా లక్కీ. ఎందుకు లక్కీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ప్యూర్ హార్టెడ్. ఎటువంటి కరప్షన్ లేకుండా అందరూ బాగుంటే మనస్ఫూర్తి కోరుకునేవాళ్ళు. సంగీత గారు కావచ్చు, శిల్ప గారు కావచ్చు, సరోజ గారు కావచ్చు, మీరు కావచ్చు. అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ మీ కోరికలు నెరవేరిపోతాయి. చాలా ఫాస్ట్ నెరవేరుతాయి. ఓకేనా? కాబట్టి ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నెగెటివ్స్ జోలికి వెళ్ళొద్దు, నెగెటివ్స్ వినొద్దు. ఓకేనా? మీకు ఎవరైనా నెగెటివ్ చెప్తే క్యాన్సిల్ అని చెప్పండి. క్యాన్సిల్ చెప్పండి. మీకు ఎక్కదు మీ బుర్రకి. అంతే తప్ప దాని నెగెటివ్స్ మైండ్‌లో రాకుండా సాధనలు చేయకండి. మీరు బేర్ చేయలేరు. ఓకేనా? కాబట్టి ఎవరి నెగెటివ్ వినొద్దు. మనకు ఒకటే ఇది మన సినిమా చూస్తాం. అలాగే మన జీవితం మన సినిమా. మనమే హీరో. అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు సరోజ గారు ఉన్నారు. ఆవిడ డూప్లెక్స్ హౌస్ కొంటది. గిఫ్ట్ ఆ అమ్మాయికి ఇస్తది. ఆ అమ్మాయి వాళ్ళ మనవడికి ఇస్తది. వాళ్ళ జీవితాన్ని చెప్పుకుంటారా లేదా? మీరు ఎమ్మెల్యే అవుతారు. మీకు మంచి పేరు వస్తది. బోలెడు సేవలు చేస్తారు. మీరు తరతరాలు చెప్పుకుంటారు లేదా? ప్రతి వంశంలో మూల పురుషుడు ఉంటాడు. అది మనం అవ్వాలని డిసైడ్ అవ్వండి. ఒక చిరంజీవి సినిమాలో రావడం కొన్ని వందల మంది అభిమానం సంపాదించుకున్నాడు. అలా ఫ్యామిలీకి అతను హీరో. రియల్‌గా. ఎన్టీఆర్ రాజకీయాలు రావడం వల్ల ఫ్యామిలీకి అతను హీరో. అలా మీ ఫ్యామిలీ మీరు హీరో అవ్వాలి. అది ఆడ మగ కాదు. మీరే హీరో అవ్వాలి. రూపం వేరైతే కానీ స్ట్రాంగ్‌నెస్ అదే. కాబట్టి ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనకు పూజ ఉంది కదా!
ఇప్పుడు ఈ రోజు పూజ చేసుకున్న అందరూ కూడా నైట్ మాత్రం ఏం కూడా రైస్ తినకూడదు, ఆహా. టిఫిన్ తినకూడదు. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ కానీ పాలు కానీ తాగండి ఇవాళ ఒక్క రోజుకి. అంతగా ఆకలిస్తే 6 లోపు తినేయండి రెండోసారి, కానీ నైట్ తినకూడదు. ఓకేనండి. మళ్ళీ మా ఓకే. 5:30 నుంచి 6:30 సెషన్ అంటే 7:30 అయిపోతుంది. వదలలేకపోతున్నారు. మీరు నన్ను వదలలేకపోతున్నారు, మిమ్మల్ని వదలలేకపోతున్నారు. బయటకు వస్తే అట్లా గెలవడం నిన్న అర్థం కూడా కాదు. సేమ్ ఇదే టైం అన్నీ. అయిపోయింది సార్. నిన్న కూడా సేమ్ ఇదే టైం అయిపోయింది. అయిపోయిందండి. అందుకే నెక్స్ట్ మంత్ సెషన్ టైమింగ్స్ మార్చేస్తున్నాను. అదే ఓకేనా. అదే. ఇప్పుడు మీకు సెషన్ అర్థం ఎండింగ్ అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి సాటర్డే కాబట్టి న్యూ ఇయర్ లో మీకు ఏం కావాలో ఒక ప్లాన్ వేసుకోండి. సండే ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేసేస్తాను సెషన్ కంటిన్యూ అవుతారు కాబట్టి. న్యూ ఇయర్ లో మీకు ఎంత డబ్బు సంపాదించాలో డిసైడ్ అవ్వండి. న్యూ ఇయర్ లో న్యూ ఇయర్ జనవరి 1 డిసెంబర్ 30 లోపు మీకు ఎంత డబ్బు కావాలో, అదే 2025 సంవత్సరంలో ఎంత డబ్బు కావాలో అది ఒకటే. ఓకే. నెక్స్ట్ మీకు ఏది లైఫ్ సెటిల్మెంట్ అయ్యే కోరిక ఏది ఉందో అది ఒకటి. ఆ రెండు ట్రై చేసి నాకు చెప్పండి. ఓకే. అది న్యూ ఇయర్ గురించి న్యూ ఇయర్ సెషన్ చెప్తాను మీకు, చాలా బాగా అయిపోతుంది. సార్ ఓకేనా. ఇంకోటి ప్రశాంతి వాళ్ళు కూడా కలిసిపోయారట సార్. నాకు విజన్ వచ్చింది, కలిసిపోయి మా Congrats, sir. మామిడి తోటకు వచ్చేసిరట సార్. నాకు ఆమె లేదు కదా మనసు అనేసి మాట్లాడుకోనండి. ఓకేనా. చెట్టు ఉంది సార్ ఇంటికాడ, మామిడికాయ చెట్టు ఉంది మాకు ఇంటి దగ్గర. మరి ఇంకే త్వరగా పంపండి. అదే నేను అందాం అనుకున్నా, మీరే అన్నట్టు. నాకు చెప్పారు కదా మీకు కాయ మా పూత మనరాలు కూడా పంపిస్తే వచ్చింది. చాలు సార్. భూపాలపల్లి పూత కూడా పంపిస్తే వచ్చింది. చాలు మా మనరాలకి. మరి ఎట్లా అంటే ఫస్ట్ తొక్క పెట్టేటప్పుడు పుల్లటి ఉంటాయి, పండిన తర్వాత రసాలు తీయ తీయ ఉంటాయి. ఉంటాయి. అవునవును. ఓకే ఓకే నేను సార్. అన్ని రకాల మార్గాలు తినేవానండి, తింటున్నాను కూడా. ఎందుకంటే నా మార్గాలు మొత్తం ఫ్రీగా వస్తాయి. ఉదయం టిఫిన్ చేస్తే 2 మామిడికాయలు, మధ్యాహ్నం భోజనం చేస్తే 2 మామిడికాయలు, సాయంత్రం 2 మామిడికాయలు, మధ్యలో జ్యూస్. సమ్మర్ లో ఒక వారం రోజులు మీ ఇంట్లో ఉంటే అయిపోద్ది మామిడికాయ. వచ్చేయండి తల్లిదండ్రులు తిందురు కానీ. ఓకేనా. మామిడికాయలు మేడంతో పాటు మేము వస్తాం సార్, మేము వస్తాం, నేను వస్తాను. ఇదంతా ఒక అపురం ఫ్యామిలీ అండి, అందరికీ వెల్కమ్, హార్ట్ఫుల్ వెల్కమ్, ఏంటో రావచ్చు. మేడం ఎప్పుడు ఓకేనా. వెళ్తారు చెప్పండి, నేను ఆ రోజు రెడీ చేస్తాను. వస్తాం మేము కూడా వస్తాం. సమ్మర్ లో ఖచ్చితంగా రావాలి వెళ్ళాలి. సార్ మీ ఇంటికి. టూర్ రండి. అన్ని నా పక్కన కూర్చొని గుళ్ళు చట్టం చేద్దురు అన్ని అందరూ. తీసుకురా. సార్ ఓకేనా. రియల్ గా వస్తాం సార్, మళ్ళా హార్ట్ఫుల్ గా, మళ్ళా ఏంటి హాట్ రియల్ గా వస్తాం సార్, రండి రండి. రియల్ గా వస్తాం సార్. అదే పక్కన కూర్చొని సెషన్ చేద్దరు మీరు కూడా. వద్దు సార్, మేము వింటాం అంతే పక్కన కూర్చొని. అక్కడే అదే వింటాం, సెషన్ ఏముంది. లైవ్. మీ సార్ లైవ్ చెప్పే బదులు డైరెక్ట్ వింటాం సార్. అప్పుడు మీరు లైవ్ చేస్తాంటే మేము ముందు కూర్చొని వింటా ఉంటాం అంతే. లైవ్ ఎలా కాదండి, ఎక్కువ మంది చేద్దాం, మైక్ తో చేద్దాం, అదిరిపోద్దాం. ఓకే. అదే నిన్ను నాకు వచ్చింది కదా సార్ విజన్, అట్లా చేయాలి మనం ఒకసారి మీరు. అదే ఎమ్మెల్యే పర్యవేక్షణ చేద్దాం. సూపర్. ఊరి జనాలను కూర్చోబెట్టి మెగలు చేద్దాం, డీజే బాక్సులు పెడదాం, రేపు అందరం ఇంకా వెళ్ళిపోతారు అనుకో. మాధవ ఓకే ఎమ్మెల్యే ఓకేనా. అయితే కార్లో వెళ్ళిపోవటమే కదా. మాధవ వాళ్ళ కార్లు భూపాలపల్లికి వచ్చిందంటే మా కార్లో వెళ్ళిపోవటం ఇంకే. అంతే అంతే. కార్లో మీరే మధ్యలో ఇక్కడ నేను మేడం కి అక్కడ మీకు మనోళ్ళు ఎక్కడ అక్కడ కార్లే, కార్లు కూడా అక్కడ నుంచి కార్లోనే పట్టుకొచ్చాడు డైరెక్ట్. డైరెక్ట్ అన్ని చాలా ఈజీ, హ్యాపీ. అన్ని చాలా ఈజీ అండి. మనం అవును ఎప్పుడైనా సార్. నవ్వుతూ హ్యాపీగా ఉంటాం, అన్ని మనకు ఆధారకు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అంతే. ఓకే ఓకే సార్. సార్. ప్రాబ్లమ్స్ కామన్, ఎవరికైనా ఉంటాయి ప్రాబ్లమ్స్, అవును లేని వాళ్ళు సార్. ఎవరు ఉంటారు. ఎప్పుడు పడ్డవాడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెడ్డవాడు కాదు, తలుచుకుంటే ఎట్లా పడ్డవాడు సార్? ఖచ్చితంగా అవుతాడు. ఏమండి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ తలుచుకుంటే ఎట్లా? హాయి సంతోషంగా ఉండాలి. జీవితం మనది, ఎంత ఉన్న జీవితం సంతోషంగా గడిపితే చాలు. మాట్లాడండి. చైత్ర ఇప్పటి వరకు తెలియక అన్ని ప్రాబ్లమ్స్ అవి ఇవి కదా సార్. ఇంకా ఇప్పుడు అవన్నీ తెలిసిన కామన్ తర్వాత అండి. మనం వాటి జోలికి వెళ్ళొద్దు సార్. పిల్లలు సార్ చైత్ర. చైత్ర మేకప్ వేసుకుంటుందా? న్యూ ఇయర్ కి మాధవ్ వాళ్ళ ఇంటికే సార్, మా పాప వాళ్ళ వెళ్ళండి. ఇంటికి వెళ్తాము ఓకే భూపాలపల్లికి. రండి, రండి అమ్మా, ఆల్వేస్ వెల్కమ్. వెళ్ళినప్పుడు అంటే టూర్ మాధవ్ వాళ్ళ ఒక రోజు ఉండి రండి. అన్ని ధర్మపురి అవన్నీ చూసి మంచిగా హాయ్ చైత్ర. మెడిటేషన్ తీసుకొని సార్ నమస్తే సార్. మా మనవరాలను తీసుకొని మీ వెళ్తాం నాశనం సార్. చెప్పండి బ్లెస్సింగ్. లాస్ట్ అంటే ఫోన్ చేయమని చేయలేదే? సార్ స్కూల్లో ఉంటుంది సార్. ఓకే ఓకే, ఇంటికి వచ్చి చేద్దాం. ఓకేనా.
ఫేస్ డల్గా ఉంది ఫేస్. మీ మమ్మీ అట్లా డల్గా చేయాలా? చేస్తుందా? సరే సరే తరపు నుంచి మాట్లాడాలి చేతులతో, ఓకేనా? సార్ ఆ తర్వాత నేను తరపు నుంచి మాట్లాడు చేతులతోటి. మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేది కామన్, లేని వాళ్ళు ఎవరు ఉండరు. అవును సార్. అర్థమవుతుందండి. కానీ దాని గురించి ఆలోచిస్తే మనకు ఉపయోగం ఉండదు. దాన్ని మర్చిపోయి సంతోషాలు వెతుకుంటే అన్ని కాదాలకు వచ్చేస్తాయి. సార్ నాకు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్. 1 year బ్యాక్ డాగ్ బైట్ అయింది సార్ నాకు అది గుర్తులేదు నిజంగా, నేను మర్చిపోయాను దాన్ని. నాకు మీరు వెంటనే నిన్న మేడం పంపించారని వెంటనే నేను ఇంకా కాఫీ ఇంకా వంటింట్లోకి వెళ్ళి సార్ ఫస్ట్ మీ పే చేసిన తర్వాత నేను మాట్లాడాను. తర్వాత ఒక 2 months బ్యాక్ కాళభైరవ అష్టకం వింటా ఉండేదాన్ని సార్. 2 months బ్యాక్ సెక్షన్ స్టార్ట్ కాకుండా ముందు విన్నాను సార్. అంటే బాగుంటుంది, మంచిగా ఉంటుందని విన్నాను సార్, అంతే. తర్వాత అనుకోకున్నట్లా మీరు పూజ చేయించడం, మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకు అలా జరిగిందో తెలియదు సార్. అంటే నాన్నమ్మ ఖర్చునని కొంచెం మాకు అప్పుడు ఒకసారి అనిపించింది సార్. మళ్ళా తనకు బాగలేక అయింది. తర్వాత నాకెందుకో అది ఊరుకు ఉండకున్నట్లే నా వెనకే వచ్చింది సార్. నేను ఏమీ చేయలేదు దాన్ని. నా పాడు నేను వెళ్తున్నాను, నా వెంట వచ్చింది. కొంచెం చిన్నగా అయింది సార్. ఇంజెక్షన్స్ అంతా క్లియర్ చేయించుకున్నాను. నిన్న నాకు మీరు అన్నిన వెంటనే నాకు ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయి సార్. ఆ రోజు చెప్పారు కానీ నేను అంతా దానిపైన థాట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, నేను ఇన్ని రోజులు సార్ చెప్తూనే ఉన్నారు కదా అని నేను ఎందుకు పెట్టలేదు అని నాకు చాలా హ్యాపీ ఉంది సార్. వెళ్ళండి సార్, ఓకే మీ అండి. టైం మనం రేపు ఆడుతున్నాం రేపు, ఎందుకంటే పూజకి వెళ్ళాలి కదా మళ్ళీ ఇప్పుడు నేను. ఓకేనా? అవును సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.